టచ్ చేశారా లేదా అన్నో టచ్ చేశారు. పొద్దునే మా అమ్మ మేము అందరం వచ్చిందంటే నాకు ఆ వీడియో వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. ఇవాళ 4 o'clock లైవ్ ఉంది, లైవ్లో తీస్తున్నాం లాటరీ అని. ఓ సార్ మన 16వ తారీఖు ఇప్పుడు మార్చారు, 26వ తారీఖున వీళ్ళు మారుస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఇమీడియట్గా పోలీసులకు షేర్ చేసాం. పంజాగుట్ట మేము ఇవ్వాలి కదా, మా ఎవిడెన్స్ తెలిసి మేము చెప్పంగానే వాళ్ళు ఏమన్నారంటే మీరు వచ్చేయండి, మీరు వస్తే మీరు కూడా రండి, మాకు తెలియదు గుర్తుపట్టడానికి వచ్చి మాకు డౌట్ వస్తుంది కదా, మీకు తెలిసిన ఫేస్లు ఉంటాయి కదా, మీకు ఎవరు డబ్బులు వేసి మోసపోయారు వాళ్ళని కూడా తీసుకురండి, ఆ పిల్లల్ని కూడా తీసుకొని మేము పంజాగుట్ట పిఎస్కి వెళ్ళాం మా కారులో. వెళ్ళంగానే 2 పోలీసులు మాకు ఇచ్చి లైవ్లో ఆడు దొరికితే పట్టుకొని మాకు అప్పచెప్తే మేము తర్వాత చూసుకుంటామని చెప్పాం. సరే మేమేం చేసాం, మేము పిటిషనర్ కాబట్టి ఆ పక్కన బాధితుడు ఉన్నాడు కాబట్టి మేము వెళ్ళేసరికి ఇక్కడ రాగానే మొత్తానికి 2 గంటలు కష్టపడితే ఈ విల్లాస్ ఇది మన వండర్లా వెనకాల ఏదో ఏదో విల్లాస్ అంటవి, ఆ వెనకాల వాళ్ళు ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి విల్లా, అందులో వాళ్ళు ఒక మాఫియా నడుపుతున్నారు, బెట్టింగ్ మాఫియా లాంటిది, ఇల్లీగల్ లాటరీ దందా. అయితే వాళ్ళు ఇస్తామని చెప్పేసి మొత్తం అందరికీ చెప్పంగానే వాళ్ళందరూ వచ్చేసారు. ఒక 20-30 మంది వాళ్ళ తాలూకు ఫాలోవర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే ఏమన్నా ఉండండి, ఏమన్నా చేసుకోండి. తిరుపతి దేవస్థానంలో నువ్వు లాటరీ తీసి QR కోడ్ పెట్టావు, అది నా పెద్ద ప్రాబ్లం. అలాగే బల్కంపేట ఎల్లమ్మ గుడిలో నువ్వు QR కోడ్ పెట్టారు. మీరు ఇవన్నీ చేయడం వల్ల హిందూ పిల్లలందరూ మోసపోతున్నారు. చిన్న పిల్లాడు 20 రూపాయలకి ఒక ఫోన్ ఇస్తానని చెప్పి వాడిని 15 ఏళ్ళే వాడు పెట్టిండు, మిమ్మల్ని చూసి ఆడు చెడిపోతున్నాడు. భారత భావి తరానికి కావాల్సిన పౌరులందరినీ చెడగొడుతున్నారు. అంతేకాకుండా చిన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఆటో వాళ్ళు, మళ్ళీ పళ్ళ దీపానాల వాళ్ళు వీళ్ళు అందరి దగ్గర డబ్బులు మీరు 399 విపరీతంగా వేస్తున్నారు. అవన్నీ తీసుకొని ఒక 10 లక్షలు పెట్టి మీరు ఒక కారు కొంటారు సెకండ్ హ్యాండ్లో, ఇక్కడ 50-60 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళంతా మోసపోతున్నారు. మోసపోయారు. మీరు వాళ్ళు కష్టపడండి, ఏదో తినండి, ఎవరు తినొద్దనట్లేదు, కానీ దేవుళ్ళని పెట్టి ఒట్టు పెట్టి వెంకన్న స్వామి మీద నువ్వు QR కోడ్ పెట్టడం ఏంటి? ఇది నా ప్రాబ్లం. నేను వాళ్ళకందరికీ వెనక్కి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలి, ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు చేయకూడదని నేను ఇచ్చాను. ఇక్కడ రాగానే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కిందకు వచ్చి మా పిల్లాడు కెమెరా పట్టుకున్నాడు, ఏదో డమ్మీ కెమెరా, అదేం కెమెరా కాదు, ఆల్రెడీ ఎవరైనా BNSS యాక్ట్ ప్రకారంగా ఎవిడెన్స్ షూట్ చేసే రైట్ ఎవరికైనా ఉంది, అది రైట్ ఉంది. నువ్వెవడివి, నీకు ఎంత వయసు ఉంది? నా కొడుకు నాతో వచ్చిండు, నన్ను తిడుతుంటే మా కొడుకు చూస్తూ ఊరుకోలేడు కదా, చిన్నపిల్లాడు చూస్తూ ఊరుకోలేడు. మీ నాన్న ఎక్కడ అంటే నాకు భర్త లేకపోతే నన్ను పర్సనల్ అబ్యూస్ చేస్తూ నన్ను చాలా ఇదిగా పెట్టి మీ నాన్నేడి అంటే వీళ్ళందరూ నా వీడియోలు చూస్తున్నారు అనమాట. నా భర్త ఏం చేస్తున్నాడని అడుగుతారు. ఆ పిల్లడి కోపం రాదండి చిన్నపిల్లడికి? ఇట్లాంటి మాట్లాడి మమ్మల్ని పర్సనల్ అబ్యూస్ చేసి నువ్వెవడరా అసలు, నీ వయసు ఎంతరా, నువ్వెవరు, ఏ ప్రెస్రా అని మాట్లాడుతూ ఉంటే వాడు ఏదో మామూలుగా అన్నాడు, తప్పించుకుంటామని అంటారు కదా అని ఆ పిల్లడికి ఏం తెలియదు అసలు వీడియో కూడా తీయలేదు. మేము ఓన్లీ ఐఫోన్లో తీస్తున్నామండి. పక్కన పట్టుకుని ఉంటే వీడి మీదకి వచ్చి కొట్టడానికి వచ్చి నన్ను పిల్లల్ని భయంకరంగా అబ్యూస్ చేస్తూ 15-20 మంది అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఇట్లా చూస్తున్నారు, వీళ్ళ సైగ చేయంగానే వీళ్ళందరూ నా మీదకి వచ్చింది, కొట్టడానికి వచ్చి తిట్టడానికి వచ్చి చాలా నీచంగా మాట్లాడితే నేను కింద కూర్చొని పోలీసు రావాలి, ఆదిబట్ల పోలీసుని పిలవండి ఈ ఏరియాలోని, పిలిస్తే కానీ నేను వెళ్ళను అని కింద కూర్చుంటే నన్ను నానా రకాల మాటలాడి ఒక ఆడపిల్లని ఇంత ఘోరంగా ఒక న్యాయం కోసం ఫైట్ చేస్తుంటే, నేను ఒక న్యాయం కోసం పోరాడుతుంటే, ఒక దేవుడి కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఆడపిల్లని ఇంత నీచంగా మాట్లాడుతుంటే, ఒకటి కాకపోతే ఒకడన్నా హిందూగా వచ్చి ఆ పక్కనున్న వాళ్ళందరూ బొట్లు పెట్టుకున్నారు, వచ్చి ఒక మాట అక్క నేను మీకున్నామక్క మీరు ఎంత కష్టపడుతున్నారని ఒక్కడ అనకుండా వాడందరూ ఒక 15-20 కెమెరాలు మీ మీద పెడితే ఎలా ఉంటుందండి? 15-20 కెమెరాలు ఇలా పెట్టి నన్ను తిడుతున్నారు, నువ్వు సినిమాలో యాక్టింగ్. నేను చేసిన మంచి పని వాళ్ళందరూ దొంగలు కాబట్టి వాళ్ళకి మంచి కనబడదు, కానీ వాడికి అంతమంది సపోర్ట్ వచ్చి అలా చేసి నన్ను చాలా నీచంగా మాట్లాడి నేను ఎందుకండి నేను ఊరుకోవాలి, నా రైట్ నేను తీసుకుంటా. నేను కేసు పెట్టాను వాళ్ళందరిపైన, ఆ కేసు తీసుకున్నారు. నేను మా లాయర్ గారు రాసిచ్చి మేము డ్రాఫ్ట్ చేసి తెచ్చి మేము కేసు ఇచ్చాము. కేసు అయితే అయింది. ఆడపిల్లలు ఎందులోని దూరకూడదంట, దూరితే చంపేస్తారంట. ఇట్లా నీకేం చేయాలి మాకు తెలుసు అని బెదిరిస్తున్నాడు, ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పాను నేను. అంటే నీకేం పని, మేము వెంకన్న దగ్గర మేము ఒట్టు పెడతాం, మా ఇష్టం, మా దందాకు నువ్వేం తట్టు అంటే ఏమండి వాళ్ళు ఇట్లా లక్షలు తీసుకొని 6 లక్షలు 7 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి కారు కొని 50-60 లక్షలు దోచుకుంటుంటే ఇది ఇల్లీగల్, నీకేం లైసెన్స్ ఉందని అడిగా నేను. లైసెన్స్ లేదంట, కానీ నా యూట్యూబ్ ఏది ఉందో దానికి లైసెన్స్ కావాలంట వాడికి లైసెన్స్ వద్దంట, వాడి ఒట్టు పెట్టిందంటే ఇచ్చేస్తాడంట. వాడికి ఎంత వెనక లాభం వస్తుంది ఎవరికి తెలుస్తలేదు, లాభం తీసుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు, లేకపోతే ఆడెందుకు ఫ్రీగా ఇస్తాడు? వాడెందుకు ఇస్తాడండి ఫ్రీగా? 1 కోటి రూపాయల దగ్గరగా సంపాదించింది మాకు తెలుసా? ఫ్రీజ్ చేయండి అకౌంట్స్, ఇందులోంచి ఎవరెవరికి పడ్డాయో ప్రతి QR కోడ్ నుంచి ఎంత పడ్డదో అందరికీ తీసుకొని అందరికీ డబ్బులు వెనక్కి ఇవ్వండి. ఇలాంటి వాళ్ళు ఇంకో పెరగకుండా అందరినీ అరెస్ట్ చేయండి. వీళ్ళందరినీ కట్టడి చేయకపోతే ఈ హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లాకి పాకిపోతుంది ఇది.
ప్రతి రాష్ట్రానికి పాకిపోతుంది, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బెట్టింగ్ యాప్లు ఎలా కాపారో ఇప్పుడు కొత్త దందా ఇది, కొత్త మాఫియా మొదలైంది. అడిగిన వాళ్ళని ఇట్లా కొట్టడానికి తిట్టడానికి వస్తున్నారు. సో నేనైతే నాకు న్యాయం కావాలి, ఇవన్నీ లాక్ చేయాలి, వీళ్ళందరి మీద శిక్ష పడాలి. వీళ్ళందరూ ఇంత ఘోరంగా ఆడపిల్లలు అంటుంటే ఇలాంటి హిందువుల కోసం నేను పోరాడాలి, ఇలాంటి హిందువుల కోసం నేను మాట్లాడాలి. నా దేవుడు నా వెంకన్న స్వామి అంటే నాకు ప్రాణం. నా వెంకన్న స్వామితో నువ్వు ప్యూర్ కోడ్ పెట్టావు, బల్కం పెట్టి వెళ్ళమంటే మాకు బోనాలు ఎత్తుతారు, అక్కడ మాకు ప్రాణం. మా బల్కం పెట్టి వెళ్ళమ్మ దగ్గర నువ్వు పెట్టావు, నువ్వు పెట్టిన దానికి నేను అడగకూడదా? మీరందరూ నిద్రపోతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నా మీద ఫోటో పెట్టి వీడియోలు పెట్టి వాళ్ళను నేనేదో తప్పు చేసేది అలాగా. నాకు అది బాధ అనిపిస్తుంది. నేనేం తప్పు చేయలే, నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ఆదిబట్లో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చానండి. ఆ బిల్లాలు ఎవరైతే యాగి చేశారో వాళ్ళందరి మీద చాలా ఘోరంగా, నేను చెప్పుకోలేని మాటలు కూడా నేను పడ్డాను. చాలా ఘోరంగా మీదకి అటాక్ కూడా వచ్చారు. నేను కింద కూర్చొని నాకు జస్టిస్ కావాలి అని అడిగితే దాన్ని కూడా వీడియోలు తీసి చాలా నీచంగా మాట్లాడారు. ఇవన్నీ నాకు కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నాయి. నేనైతే న్యాయం వచ్చే వరకు పోరాడతా. వీళ్ళని అప్పచెప్పినందుకు వాళ్ళ తాలూకా మనుషులు చేసిన పని ఇది. అంటే ఇది ఒక మాఫియా, ఒక 20-30 మంది కలిసి చేస్తున్నారు ఇదంతా. ఇది క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ సజ్జనార్ గారు మీరు మొన్న ట్వీట్ చేశారు, చాలా ఆనందపడ్డాం. సజ్జనార్ గారు దయచేసి వీళ్ళపైన ఉక్కుపాదం మోపాలి, ఇలాంటి వాళ్ళందరినీ కాపాడండి. చాలామంది మోసపోతున్నారు, లక్షల్లో పోతున్నాయి డబ్బులు, కోట్లలో పోతున్నాయి. మీరు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఖచ్చితంగా గట్టిగా, ఆడపిల్లలు అడిగితే ఆడపిల్లల మీద కూడా రివర్స్ అవుతున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. మీరు కాపాడాలి పిల్లలందరినీ. జై శ్రీరామ్. క్రాంతి